సో హలో గైస్, సో ఇవాళ సిపిఆర్ ఎలా చేస్తారు ఆ ప్రొసీజర్ అనేది అయితే చూపించేస్తాను. సో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనమాట. సో ఫస్ట్ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. సో పర్సన్ అయితే మనం ఎవరైనా అన్కాన్షియస్ పడిపోయినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ చెక్ చేయాలి, లేదనుకోండి బ్రీత్ చెక్ చేయాలి, వెంటనే ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా చెక్ చేయాలి, లేదంటే ఈ చెస్ట్ ఎలివేషన్స్ ఉన్నాయా, గాలి పీల్చుకోగలుగుతున్నారా వాళ్ళు ఉన్నారా లేదా అనేది అయితే చెక్ చేయాలన్నమాట. సో ఇలాంటివి ఏమీ లేదు అన్ని ఆప్షన్స్లో ఉన్నాయన్నప్పుడు వెంటనే మనం సిపిఆర్కి అయితే ఫార్వర్డ్ అవ్వాలన్నమాట. సో సిపిఆర్ ఎలా చేస్తారు అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ మనం సిపిఆర్ ఏ ప్లేస్లో చేయాలి అనేది అయితే చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఒక పర్సన్ అన్కాన్షియస్గా పడిపోయినారనేసి అంటే సో ఫస్ట్ ఎలా పెడతారంటే ఈ ఎగ్జిఫైడ్ స్టెర్నమ్ అయితే ఉంటుంది కదా, ఈ స్టెర్నమ్ దగ్గర ఎగ్జిఫైడ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో రిబ్స్ కింద 2 పాయింట్స్ పైన అనమాట. సో రిబ్స్ ఇక్కడ వరకు ఎండ్ అవుతాయన్నమాట. సో రిబ్స్ ఇక్కడ వరకు ఎండ్ అయినప్పుడు 2 పాయింట్స్ మీద ఏమవుతుందంటే మన చెయ్యి అయితే పెట్టాలన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు సిపిఆర్ ప్రాసెస్ ఎలా చేద్దామంటే చూపిస్తాను. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్కి ఏం చేయాలంటే ఈ రైట్ హ్యాండ్ని ఇట్లా ఈ నెయిల్స్ అయితే హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ అయితే ఇలా ఇంటర్లాక్ చేయాలన్నమాట. సో ఇలా ఎప్పుడు ఇంటర్లాక్ చేస్తామో అప్పుడు ప్రెషర్ అనేది కంప్లీట్గా అందుతుంది అన్నమాట. సో ప్రెషర్ కంప్లీట్గా అందిన తర్వాత ఏమవుతుంది అంటే మనం ఈ ప్రెషర్ ఇచ్చినప్పుడు ఎందుకు అన్కాన్షియస్ అయిపోతారు అనేసి అంటే సఫిషియంట్ ఆక్సిజన్ను హార్ట్కి అయితే అందకుండా ఉండడం వల్ల అన్కాన్షియస్ అయిపోతారనమాట. సో ఈ హార్ట్లో ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ అంతా వచ్చి వెంట్రికల్ దగ్గర స్టాక్ అయిపోతుంది అన్నమాట. సో బ్లడ్ అంతా వచ్చి వెంట్రికల్ దగ్గర స్టాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది కిందకి వెయిటేజ్ ఎక్కువ పడిపోతుంది అన్నమాట. వెయిటేజ్ ఎక్కువ పడిపోయి ఈ వెంట్రికల్ నుండి నెక్స్ట్ ఏట్రియంకి అందదన్నమాట, ఇలా పైకి వెళ్ళదు. సో మనకి ఎట్లా మామూలుగా కార్డియాక్ ప్రాసెస్ ఏట్రియం వెంట్రికల్ అండ్ ఏట్రియం వెంట్రికల్ ఇలా కదా. సో వెంట్రికల్ దగ్గర ఎప్పుడైతే స్టాక్ అయిపోతుందో అది ఆ ఏట్రియంకి వెళ్ళదన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రెషర్ ఎప్పుడైతే ఇవ్వడం వల్ల ఆ వెంట్రికల్కి ప్రెషర్ తగ్గితే బ్లడ్ అనేది పైకి పంప్ అవుతుంది అనమాట. సో అప్ సైడ్కి పంప్ అవుతుంది. సో అలా పంప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ సర్క్యులేషన్ అనేది నార్మల్గా అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్ ఈ ఫింగర్స్కి ఇంటర్లాక్ చేయాలన్నమాట. సో ఇంటర్లాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కరెక్ట్గా ఈ ప్లేస్ అయితే ఉంది కదా, సో ఈ ప్లేస్ని ఎగ్జిఫిస్ స్టెర్నమ్ దగ్గర అయితే ఇట్లా పెట్టాలన్నమాట. సో ఈ బ్రెస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఖచ్చితంగా ఈ అబౌవ్ ద రిబ్స్ అయితే ఉండాలన్నమాట.